The last chapter in methodology syllabus is evaluation. తెలుగులో మూల్యాంకనం అని అంటాం. సో తెలుగులోనేమో మూల్యాంకనం అంటాం. ఈ ఎవాల్యుయేషన్ చాప్టర్లో ఏ విషయాలు తెలుసుకుంటాం? టర్మ్స్, ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి టర్మ్స్, సో టర్మినాలజీ, సో పదాలు, ఏ పదాలు ఎవాల్యుయేషన్తో సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఉన్నాయి, టర్మ్స్. నెక్స్ట్ ఈ ఎవాల్యుయేషన్ చేయడం కోసము ఎవాల్యుయేషన్లో ఉన్నటువంటి టైప్స్, టెక్నిక్స్, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. సో వీటన్నిటితో పాటు సిసి. సో ఈ 5 చాప్టర్స్ కనుక మనం తెలుసుకున్నట్లయితే సో ఎవాల్యుయేషన్ చాప్టర్ అయిపోయినట్టు. సో 5.1లో 14.1లో టర్మ్స్, 14.2 టైప్స్, 14.3 టెక్నిక్స్, 14.4 క్వాలిటీస్, 14.5 సిసి. సో ఈ 5 సబ్ టాపిక్స్ మనం ఈ చాప్టర్లో తెలుసుకున్నట్లయితే దట్ ఈస్ ఎవాల్యుయేషన్, రైట్. ఇందులో ఫస్ట్ది గమనించినట్లయితే 14.1 టర్మ్స్, పదాలు. ఎవాల్యుయేషన్ అనేటువంటి ఈ పదంతో సమానమైనటువంటి మీనింగ్ ఇచ్చేటువంటి ఏ పదాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి టెస్ట్. టెస్ట్ అనేటువంటిది సో అదే మీనింగ్ని ఇస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్, నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి అసెస్మెంట్, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎవాల్యుయేషన్, సో దీస్ 4 టర్మ్స్, సో ఈ 4 పదాలు ఏవైతే ఉన్నాయో దీస్ 4 టర్మ్స్ హ్యావ్ సిమిలర్ మీనింగ్స్. సో ఒకే రకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ ఒక్కొక్క పదం ఏమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్, పరీక్ష అని అంటాం. సో టెస్ట్ అంటే ఏమని? సో ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అసెసింగ్ ద కంటెంట్ అసిమిలేషన్. సో ద కంటెంట్ అసిమిలేషన్ ఆఫ్ ద లర్నర్. ఒక లర్నర్ యొక్క కంటెంట్ ఎంత అసిమిలేట్ అయింది అనేటువంటి విషయాన్ని సో మదింపు చేయడం ఏమంటామంటే టెస్ట్ అని అంటాం. సో టెస్ట్ అంటే ఏమంటే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆర్ ఏ ప్రొసీజర్. ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్ ఆఫ్ అసెసింగ్ the learners knowledge of content assimilation. So this is the definition for test. So test ante emani, test ku unnatuvanti definition ఏమంటే టెస్ట్ అంటే ఏమంటే ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్. సో అది ఒక విధానం. ఏం విధానము? ఆఫ్ అసెసింగ్ ద లర్నర్స్ నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ అసిమిలేషన్. క్లాస్ రూమ్లో ఒక లర్నరు ఎంత కంటెంట్ నేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసము మదింపు చేసేటువంటి ఒక విధానాన్నే ఏమంటామనంటే టెస్ట్ అని అంటాం. టెస్ట్ అని అంటాం. సో దిస్ టెస్ట్ హ్యాస్ బీన్ కండక్టెడ్, దిస్ టెస్ట్ హ్యాస్ బీన్ డన్, ఇట్ ఈజ్ బీయింగ్ డన్. సో దీన్ని ఎట్లా చేస్తాము? బై రెస్పాండింగ్ టు ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై రెస్పాండింగ్ టు ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్కి రెస్పాన్స్ను బట్టి సో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని తెలుస్తాం. సో ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై రెస్పాండింగ్ టు ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇవ్వడం ద్వారా టెస్ట్ అనేది కండక్ట్ చేసాము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ టెస్ట్ ఏమంటే ఇట్ ఈజ్ ఏ టూల్ ఆఫ్ మెజర్మెంట్. సో ఏమంటాం దీన్ని? ఇట్ ఈజ్ ఏ టూల్ ఆఫ్ మెజర్మెంట్. ఇందాకనే చెప్పాం సేమ్ సిమిలర్ మీనింగ్తో ఉన్నటువంటి పదాలు ఏమేమి ఉన్నాయంటే టెస్ట్, మెజర్మెంట్, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్ అనేటువంటి విషయాలు. సో టెస్ట్ అన్న మెజర్మెంట్ అన్న దాదాపుగా ఒకటే. అయితే డిఫరెన్స్ ఏమంటే ఈ మెజర్మెంట్ అనేటువంటిది చేయాలి అని అంటే టెస్ట్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ టూల్, అది ఒక పరికరం. సో మెజర్మెంట్ అనేటువంటి చేయాలంటే మెజర్మెంట్ చేసేటువంటి విధానంలో ఒక భాగమే టెస్ట్. సో ఇట్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ మెజర్మెంట్ దట్ ఈజ్ యూజ్డ్
that is used for the assessing of individual behavior of a learner. ఒక లర్నర్ యొక్క ఇండివిజువల్ బిహేవియర్ అనేటువంటిది ఏ విధంగా ఉందో అసెస్ చేయడం కోసము. సో దేని ద్వారా అసెస్ చేస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్. ఉన్నటువంటి రూల్స్ ప్రకారము ఒక వ్యక్తి యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా రాశాడు, సో తన ప్రవర్తనలో కలిగినటువంటి మార్పులు ఏమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కోసము వాడేటువంటి ఒక టూల్ ఆఫ్ మెజర్మెంట్ ఏమంటామంటే టెస్ట్ అని అంటాం. సో టెస్ట్ అంటే ఏమని చెప్పండి? ఇట్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ అసెసింగ్ లర్నర్స్ నాలెడ్జ్. సో లర్నర్ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది అనేటువంటి తెలుసుకోవడం కోసం వాడేటువంటి ఒక ప్రొసీజరు. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా కండక్ట్ చేస్తామనంటే, సో బై అక్వైరింగ్ ద రెస్పాన్సెస్. సో రెస్పాన్సెస్ బై కలెక్టింగ్ ద రెస్పాన్సెస్. సో రెస్పాన్సెస్ కలెక్ట్ చేయడం ద్వారా ఈ టెస్ట్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ మెజర్మెంట్. సో మెజర్మెంట్ అనేటువంటి దానికి ఇది ఒక టూల్. సో మెజర్మెంట్ అంటే ఏమంటే మార్క్స్ అవార్డ్ చేయడం ఒక లర్నర్కి. ఈ విధంగా మార్క్స్ అవార్డ్ చేయడం దేని ద్వారా అవార్డ్ చేస్తాము? బై ఎక్స్ప్లిసిట్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్. సరైనటువంటి ప్రొసీజర్ల ద్వారా, రూల్స్ ద్వారా ఒక లర్నర్కి మార్క్స్ అనేటువంటి అవార్డ్ చేస్తాం. సో ఆ విధంగా మార్క్స్ అవార్డ్ చేయడం కోసం కండక్ట్ చేసేటువంటి ఒక పరికరాన్ని ఏమంటామంటే టెస్ట్ అని అంటాం. సో పరీక్ష అని అంటాం. సో దీస్ ఆర్ ద డెఫినిషన్స్ ఆఫ్ టెస్ట్. సో టెస్ట్కు ఉన్నటువంటి డెఫినిషన్స్ ఇవి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసి మెజర్మెంట్. సో మెజర్మెంట్ అంటే ఏమని? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనకి, ఒక వ్యక్తి యొక్క విషయ అవగాహనకి సో ఎన్ని మార్క్స్ అలాట్ చేశామని చెప్పేటువంటి దాన్ని మెజర్మెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్లో పరిశీలించినట్లయితే 18 మార్క్స్ అవుట్ ఆఫ్ 25, 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అనేటువంటి నంబరింగ్ అనేటువంటిది వస్తుంది. ఆ నంబరింగ్ అలాట్ చేయడాన్ని ఏమంటామంటే మెజర్మెంట్ అని అంటాం. సో అటువంటిప్పుడు ఈ మెజర్మెంట్కి ఉన్నటువంటి డెఫినేషన్ ఏమని? సో మెజర్మెంట్కి డెఫినేషన్ ఏమంటే ద ప్రాసెస్ ఆఫ్ quantifying the individual behavior of a learner, through the explicit ప్రొసీజర్స్ అండ్ రూల్స్. సో దీని యొక్క డెఫినేషన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ క్వాంటిఫైయింగ్ ద ఇండివిజువల్ బిహేవియర్ ఆఫ్ ఎ లర్నర్. ఒక లర్నర్ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో ఎంత నేర్చుకున్నాడు అనేటువంటి దానికి క్వాంటిఫైయింగ్ అంటే ఏమని? నంబర్ ఇవ్వడం. ఆ నంబర్ ఇస్ నథింగ్ బట్ మార్క్స్ ఇవ్వడం. సో మార్క్స్ని అవార్డ్ చేయడాన్ని ఏమంటామనంటే సో మెజర్మెంట్ అని అంటాం. సో ఏమంటాము? మెజర్మెంట్ అని అంటాం. ఈ మార్క్స్ అనేటువంటిది నీ ఇష్టానుసారంగా ఇవ్వడానికి అవకాశం లేదు. సో చూడండి ఏముంది? త్రూ ద ఎక్స్ప్లిసిట్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్. సరైనటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీజర్ ఏమేనంటే, ఎక్స్ప్లిసిట్ ప్రొసీజర్ ఏమంటే ఏదైనా ఒక పేపర్ని మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, కరెక్షన్స్ చేసేటప్పుడు, ఆన్సర్స్ దిద్దేటప్పుడు వీ మస్ట్ ప్రిపేర్ ద కీ షీట్ అంటే ఏమని? ఆన్సర్లు రాసుకోవడం. కీ షీట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఎంత ఎక్స్పీరియన్స్డ్ టీచర్ అయినా కీ షీట్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. సో ఆ కీ షీట్ అనేటువంటి ఉండడాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ ప్రొసీజర్ అని అంటాం. ఎక్స్ప్లిసిట్ ప్రొసీజర్. తర్వాత ఈ కీ షీట్ ప్రకారము ఒక్కొక్క దానికి సో ఎన్ని మార్క్స్ అలాట్ చేయాలి అనేటువంటి దాన్ని రూల్స్ అని అంటాం. సో ఒక లర్నర్ యొక్క ఇండివిజువల్ బిహేవియర్ అంటే ఏం నేర్చుకున్నాడు అనేటువంటి దానికి మార్క్స్ని అవార్డు చేయడాన్ని ఏమంటామంటే మెజర్మెంట్ అని అంటాం. సో ఏమంటాం? మెజర్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లర్నరు 300 వర్డ్స్ పర్ మినిట్. సో 300 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది సో వాడు చేయగలిగితే అతను దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ లర్నర్. సో అంతకు మించి తక్కువ చేస్తే ఎన్ని చేశాడు అనేటువంటి దాన్ని సో తక్కువ చేస్తే 250/300 అని, లేకపోతే అంతకన్నా ఎక్కువ చేయగలిగితే సో అంతకన్నా ఎక్కువ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి సో వాడు ఎంత చేయగలిగితే సో అంత చేసి అన్ని వర్డ్స్ రాసేసి వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటి విషయాన్ని
రాస్తాం. సో ఇది ఈ విధంగా మార్క్స్ నంబర్ని అవార్డ్ చేయడాన్ని ఏమంటామంటే మెజర్మెంట్ అని అంటాం.